ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. బంజారాహిల్స్ లో కవిత ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఈడీ అధికారుల బృందం 4 టీములుగా విడిపోయి సోదాలు జరుపుతోంది. ఎమ్మెల్సీ కవిత సిబ్బంది ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, తాజా పరిస్థితి ఎలా ఉంది అక్కడ? దాదాపు 2 గంటల నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? మధ్యాహ్నం 2 గంటలకు వచ్చినటువంటి ఈడీ అధికారుల బృందం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత నివాసానికి చేరుకున్న తర్వాత దాదాపు 2 గంటల నుంచి కూడా 10 మంది సభ్యులతో కూడినటువంటి ఈడీ అధికారుల బృందం సోదాలు చేస్తుంది. ప్రస్తుతానికి వెంటనే అంటే ఇంట్లోకి చేరుకోగానే ఈడీ అధికారులు మొదట కవితతో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బంది వాళ్ళంతా కూడా పూర్తిగా ఫోన్లు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత దాదాపు కీలక పత్రాలు, ఫోన్లు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. సందర్భం అయితే మనకు ప్రస్తుతానికి ఒక సమాచారం అయితే వస్తుంది. సో మొట్టమొదటిగా మనం ఈ కేసును చూస్తే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి దాంట్లోనే ముఖ్యంగా ఈడీ అధికారులు ఈరోజు ఇక్కడికి చేరుకొని సోదాలు అయితే చేస్తున్నారు. ఈరోజే సుప్రీంకోర్టులో కూడా కవిత వేసుకున్నటువంటి పిటిషన్ 19వ తారీఖు అయితే వాయిదా పడింది. అయితే ఈ లిక్కర్ స్కామ్లో ఈడీ అధికారులు ముఖ్యంగా విచారణ సమయంలో మహిళలను విచారించాల్సినటువంటి రూల్స్లో భాగంగా తనను ఆ విధంగా విచారించట్లేదు అనేటువంటి దాంట్లోనే కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దాంట్లో భాగంగానే అనేక పర్యాయాలు అది వాయిదా పడుతూ వచ్చింది. ఈరోజు హియరింగ్ ఉండాల్సింది కూడా ఈరోజు 19వ తారీఖు వాయిదా పడింది. ఆలోపే ఒక్కసారిగా కూడా వాయిదా పడగానే ఒక్కసారిగా బంజారాహిల్స్లో ఉన్నటువంటి తన నివాసానికి 10 మంది అధికారుల బృందం ఇక్కడికి చేరుకొని సోదాలు మొదలుపెట్టింది. 2 వాహనాల్లో కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. 2022లో జూలైలో ఈ లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చినటువంటి దాదాపు 5 నెలల తర్వాత డిసెంబర్లో తొలిసారి సిబిఐ కవితకు నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత మళ్ళీ సమన్లు జారీ చేసింది. సో ఈ సిబిఐ ఈడీ ఒకవైపు స్కామ్ను దర్యాప్తు చేస్తుండగానే మొట్టమొదటిసారిగా 2022 డిసెంబర్ 11న తొలిసారి సిబిఐ కవితను ఆమె నివాసంలో విచారించింది. అంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇంట్లోనే సిబిఐ కవితను ఒకసారి విచారించింది. సో ఆ తర్వాత మళ్ళీ అప్పుడు విచారించినటువంటి సందర్భంలో కూడా సిఆర్పిసి 160 ప్రకారం సాక్షిగా తనను విచారించి దాదాపు 7 గంటల పాటు అప్పుడు ఆమె వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత సిఆర్పిసి 91 కింద ఈ కేసుకు సంబంధించినటువంటి ఏమైనా ఆధారాలు ఉంటే సబ్మిట్ చేయాలని కూడా చెప్పడంతో ఢిల్లీ వెళ్ళినటువంటి కవిత తన దగ్గర ఉన్నటువంటి ఫోన్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి. తర్వాత సిబిఐ నోటీసులు ఇచ్చిన 4 నెలల తర్వాత గత ఏడాది అంటే మార్చి మొదటి వారంలో ఈ కేసుకు సంబంధించి కవితకు ఈడీ కూడా నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసుల్లో భాగంగా మార్చి 11న అప్పుడు ఫస్ట్ టైం కవిత ఈడీ కార్యాలయంలో విచారణ కూడా హాజరైంది. ఆ తర్వాత మళ్ళీ తొలి రోజు విచారించినటువంటి అధికారులు సాధారణ హాజరు కావాలని మళ్ళీ నోటీసులు ఇచ్చారు. దర్యాప్తు సంస్థలు తన ఇంటి వద్దే విచారించాలంటూ అప్పుడే సుప్రీంకోర్టుకు అయితే కవిత వెళ్ళినటువంటి పరిస్థితి. సో అప్పుడు నుంచి కూడా సుప్రీంకోర్టు తన కేసు నడుస్తూనే ఉంది. సుప్రీంకోర్టు సైతం ఒకవైపు నళిని చిదంబరం కావచ్చు, అభిషేక్ బెనర్జీ వీరిద్దరి కేసుతో పాటు తనది కూడా విచారిస్తామని కూడా చెప్తూ వస్తుంది. కానీ ఈరోజు మరి విచారించాల్సినటువంటి అయితే ఆ కోర్టు కేసుకు సంబంధించి కూడా ఈరోజు విచారణ జరగాల్సి ఉంది. కానీ 19వ తారీఖు మళ్ళీ వాయిదా పడింది. ఈలోపే మళ్ళీ ఈడీ అధికారులు ఇక్కడికి వచ్చి అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 2 గంటల నుంచి కవిత సిబ్బందిని పూర్తిగా కూడా సోదాలు చేస్తున్నారు. ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే మనం లిక్కర్ స్కామ్లో చూసాము. గతంలో ఒకసారి సాక్షి కింద ఆమెను విచారించారు. కానీ ఆ తర్వాత ఆమెకు 41 సిఆర్పిసి నోటీస్ కూడా జారీ చేసినట్టు సమాచారం. నిందితురాలి కింద కూడా తనను విచారించే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత ఎప్పుడు కూడా విచారణకు హాజరు కాలేదు. సో ఈలోపే మళ్ళీ కవిత ఇంటికి ఈడీ అధికారులు చేరుకొని ఇప్పుడు మరి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. కాబట్టి మరి ఏం జరగబోతుంది? మరి 19వ తారీఖు ఒకవైపు కేసును కూడా చూస్తున్నాం, మరోవైపు ఇప్పటికే ఈడీ అధికారుల బృందం కూడా చేరుకుంది. మనం చూడొచ్చు బయట పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సంబంధించినటువంటి లీడర్స్ కూడా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి బీఆర్ఎస్ లీగల్ టీం కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసింది. సో వారిని కూడా లోపలికి అలో చేయలేదు. సో మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దీంట్లో మరి సౌత్ గ్రూప్కి ఢిల్లీ ప్రభుత్వానికి మధ్యలో ఎటువంటి లావాదేవీలు జరిగాయి, అందులో కవిత పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా తేల్చే ప్రయత్నంలో ఈడీ ఉన్నది. మరి రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.